హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళాను, ఏంటి, ఎంత బడ్జెట్, ఎలాగ ఉంది, ఏంటి అనేది. మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఏంటంటే మన అన్నవరం అనమాట. మన విశాఖపట్నం నుండి మనకి ట్రైన్ జర్నీ అవైలబుల్గా ఉంటుంది, పర్సనల్ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది, ప్లస్ మీకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మన విశాఖపట్నం నుండి అయితే 180 కిలోమీటర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నేనైతే ఫ్రెండ్స్తో ట్రైన్లో అయితే జర్నీ చేశాను. మన ఎర్లీ మార్నింగ్ అయితే మనకి 6 o'clock మనకి జన్మభూమి ఉంటుంది కదా, జన్మభూమి రత్నాచల్ ట్రైన్ అంటే అంత ఐడియా లేదనమాట. ఆ ట్రైన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి రీచ్ అయ్యేసరికి 8 o'clock అయ్యిందనమాట. ఇది మనకి కరెక్ట్గా బెస్ట్ అనమాట ఈ ట్రైన్ అనేది. ఎందుకంటే మనకి అక్కడికి వెళ్ళేసరికి 8 o'clock రీచ్ అవుతే మనం అక్కడ వెళ్ళి మొత్తం అంతా మనం దర్శనం చేసుకుని రిటర్న్ మళ్ళీ వైజాగ్ రావడానికి అయితే అవుతుంది అనమాట. మనకి ఇంకా లేట్గా వెళ్తే కనుక ఇక్కడ దర్శనానికి అయితే లేట్ అవుతుంది. ట్రైన్ అయితే పీస్ఫుల్గా వెళ్ళి వచ్చేయచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక మనకి ట్రైన్ జర్నీ సేఫ్ జర్నీ కూడా. మా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు, వేరే ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను మా ట్రైన్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీని స్పీడ్ ఎంత ఏంటి అనేది మనం ట్రైన్లో వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ ఫుల్ వీడియో అయితే చూసేయండి మొత్తం అంతా. కానీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మన విశాఖపట్నం టు అన్నవరం వెళ్ళడం అయితే జరిగింది. మనకి టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఎంత పడింది. నేను ఆన్లైన్ బుకింగ్ అయితే మాన్యువల్గా అయితే అక్కడ తీసుకుంటే కనుక తక్కువ పడుతుంది. ట్రైన్ అయితే ఒక రేంజ్లో అయితే కొడుతుంది. నాకైతే చాలా ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా ట్రైన్ జర్నీ అంటే ఇష్టం అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే కనుక మనకి ట్రైన్ జర్నీలోని కొంతమంది ఫోన్స్ కూడా లాగేసుకుంటూ ఉంటారు. అండ్ స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని మీరు చాలా సేఫ్గా వెళ్ళాలి. ఎందుకంటే కనుక అది మనం కొన్ని ప్లేసెస్లో అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి డోర్ దగ్గర అయితే మ్యాక్సిమం వెయిట్ చేయండి. ఫైనల్లీ అయితే మనం మర్రిపాలెం స్టేషన్కి వచ్చేసాం. అండ్ దగ్గరలో ఉన్నాం అన్నమాట. అంటే మర్రిపాలెం స్టేషన్ అంటే మన విశాఖపట్నం మర్రిపాలెం స్టేషన్ అనమాట. ఆ తర్వాత మొత్తం లొకేషన్స్ అయితే మీ స్టేషన్స్ అన్నీ చూపించట్లేదు. ఫస్ట్ కొన్ని లొకేషన్స్ అయితే చూపించడం అయితే జరిగింది. మన ట్రైన్ స్పీడ్ వచ్చేసి 100 అయితే వెళ్తుంది అనుకున్నాను, బట్ 90 అయితే క్రాస్ అయ్యింది. నాకైతే ట్రైన్ జర్నీస్ ఎప్పుడు చేయలేదు. ఒక పర్సన్ చూసి, ఒక యూట్యూబర్ని చూసి కొన్ని ట్రైన్ జర్నీస్ చేయాలనిపిస్తుంది. చేస్తాను, చూద్దాం. అవకాశం ఉంటే కనుక కంపల్సరీగా చేయడం అయితే ట్రై చేస్తాను అనమాట. మన స్పీడ్ అయితే ట్రైన్ స్పీడ్ అయితే 94-95 ఆ మధ్యలో అయితే వెళ్ళింది. కానీ 100 అయితే దాటిందో లేదా అనేది చూశాను అనమాట. కానీ 100 దాటితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. కానీ మ్యాక్సిమం మా స్పీడ్ వెళ్ళిందనమాట. 99, 98, 99. ఫైనల్ అయితే 100 అయితే దాటింది. అంటే ఒక్క ప్లేస్లోనే కొంచెం హెవీగా వచ్చింది, మళ్ళీ డ్రాప్ అయిపోయింది అనమాట. కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఎలిమెంట్స్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వారు ఎలిమెంట్స్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అయితే మనం అన్నవరం అయితే రీచ్ అయిపోయాను అనమాట. నేను దిగిపోయిన ట్రైన్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అది మనకి సికింద్రాబాద్ వరకు వెళ్తుందనమాట. అంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అంటే నైట్ కల్లా మీకు ఇక్కడ దిగిపోతారు. సేఫ్ జర్నీ, రీజనబుల్ రేటు, చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ టికెట్స్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. ఆ తర్వాత మీరు దిగిపోయిన తర్వాత వందే భారత్ ట్రైన్ అయితే వచ్చింది. దాన్ని కూడా ఒక వీడియో అయితే క్లిప్ అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. టెంపుల్లోకి వెళ్ళిపోదాం. టెంపుల్లోకి వెళ్ళిపోయి నేను మాట్లాడతాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా వెళ్ళాను ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వెళ్ళింది ఏంటంటే కనుక మనకి విశాఖపట్నం నుండి అక్కడికి మనం ట్రైన్లో వెళ్ళాము. అక్కడి నుండి మనం బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి.
ప్లస్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, ప్లస్ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏది ప్రిఫర్ చేస్తారనేది మీ ఇష్టం అంట. మేము వెళ్ళింది ఏంటంటే బస్సులో అనమాట. బస్సు ఖాళీ లేకపోవడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా తీస్తాను. ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. టెంపుల్ దగ్గర స్లిప్పర్స్ అన్నీ పెట్టేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. అంటే మీకు 5,000 ఇస్తే మీకు మొత్తం గర్భుల్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను అది ఇది అంటారు. బట్ ఏమీ ఉండదు. నీట్గా మీరు ఫ్రీ దర్శనంలో కానీ టికెట్ ప్రైస్ ఉంటుంది. టికెట్ ప్రైస్లో కానీ మీరు వెళ్ళిపోతే చాలా ఫ్రీగా అయిపోతుంది అన్నమాట. మీకు దర్శనం అయిపోద్ది. నేనైతే టెంపుల్ లోపల ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి కొంచెం బయట వరకు అయితే వీడియో తీసి అప్లోడ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏమైనా తప్పు ఉంటే కనుక క్షమించండి. అండ్ తప్పుడు ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మార్చుకుంటాను ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నేను ఆటోమేటిక్గా అంటే ఏంటంటే పలానా మార్చుకోవడానికి అయితే చూస్తాను. ఫైనల్ అయితే మొత్తం వీడియో అయితే చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. అండ్ చాలా వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వైజాగ్లో అంటే కొన్ని ప్లేసెస్ కాదు, ఎవరు చూడలేని ప్లేసెస్ అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీకు బావికొండ వీడియో కూడా నేను పెట్టడం అయితే జరిగింది. చూసి అది కూడా ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ సెక్షన్ చేయండి. టికెట్ ప్రైస్ ఇదిగోండి. ప్రసాదం అయితే సూపర్. ట్రైన్ టికెట్ ఇది, రిటర్న్ ట్రైన్ టికెట్. అండ్ ఫైనల్గా అయితే మనం వైజాగ్ అయితే చేరిపోయాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.